ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి ఆ మాట, ఆ వాక్యం, ఆ వాగ్దానం వస్తువు యొక్క రూపంగా నీ చేతుల్లోకి వచ్చి వాలిపోతుంది. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, గాయపరిచేవాడు ఉన్నప్పుడే నువ్వు గద్దించాలి, లేదా నిన్ను దొంగలించడానికి ప్రయత్నం చేసేటువంటి శత్రువు ఉన్నప్పుడే నువ్వు వాడిని ఎదిరించాలి. నేను బాగా చెప్తున్నాను. వాస్తవంగా నీ సత్తా ఏంటో చూపించడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం. క్రీస్తు వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు నువ్వు ఆయనతో పోరాడేది ఏమి, సాతాను నువ్వు గద్దించే చేసేది ఏముండదు. ఎందుకంటే అప్పుడు సాతాను యేసుక్రీస్తు చేత బంధించబడతాడు. అప్పుడు నువ్వు చేసేదేమీ ఇంకా లేదు. హలో, యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు నేను ఉంటాం. కానీ అప్పుడు నువ్వు నేను క్రీస్తుతో పాటు పరిపాలన చేసేవాళ్ళమే. అప్పుడు ఇంకా నీకు గాయపరిచేవాడు ఉండడు, అప్పుడు నిన్ను ఎదిరించేవాడు ఉండడు, అప్పుడు నిన్ను బాధ పెట్టేవాడు ఉండడు, అప్పుడు నిన్ను నాశనం చేసేవాడు ఉండడు.